First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా ప్రచారకులు పూజ్యశ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హరి ఓం. నమస్తే. హరి ఓం. కైలాసం అంటుంటాం, శివుడు కైలాసంలో ఉంటాడు అంటాం, సేమ్ టైం శివుడు శ్మశానంలో ఉంటాడంటాం. అంటే అసలు నిజంగా కైలాసం అనేది ఉందా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కైలాసము అంటే ఏంటంటే, ఆసము అంటే ఉండడం, కిలా ఆసం, సంథింగ్ ఉంది ఏదో ఒకటి. అంటే సృష్టిలో ఏది నాశనం అయిపోయినా అది నాశనం కాకుండా శేషంగా ఒకటి ఉంది, దాన్నే కిలా ఆసం. ఓకే, కిలా ఆసమేవ కైలాసం, దాన్నే కైలాసం అంటారు. అంటే ఏంటి? ఆత్మ. యావత్ సృష్టి వచ్చింది కదమ్మా, సృష్టి మొత్తం అన్ని గుళ్ళు గోపురాలు అన్ని కూడా భూకంపం వచ్చింది అనుకోండి. ఇక్కడ సపోజ్ మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నాం. చిలుకూరులో పెద్ద భూకంపం వస్తే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏమవుతుంది? భగవంతుడి ప్రదేశానికి కూడా అవుతుందా ఏదో ఒకటి? బ్రహ్మాండంగా అవుతుంది. భగవంతుడు మొన్న ఇక్కడ చెన్నైలో ఓ పెద్ద గుడి ఏదో రంగనాథ వేరే గుడి భూకంపం కొట్టిపోయింది. ఎందుకు కొట్టిపోదు? మనం కట్టిందేగా గుడి. ఇప్పుడు కాదండి, మనుషులంటే ఏదో పాపాలు చేశారు, అవి ఇవి పుణ్యాలు చేయలేదు కాబట్టి పాపం పెరిగింది కాబట్టి మొత్తం విముక్తి అందుకని చెప్పి తీసుకెళ్తారు. వెరీ గుడ్. మరి భగవంతుడు ఎక్కడ గుడిలో ఉన్నాడు అంటారా? మీరు బయట లేదా? ఉన్నాడు, మనం అక్కడ ఉన్నాడనే భావిస్తాం. అది భావం, అజ్ఞానమే, అజ్ఞానంలో భాగమేగా. అంటే మీరు ప్రాథమిక పాఠం ఎల్కేజీలో ఉన్నారు, మీరు ఎల్కేజీలో చదువు అంతా అదే అనుకుంటారు, అదే అవుతుందా? ఈ దేవాలయాలు కూడా మీకు ప్రారంభం అని చెప్తున్నారు కదా శాస్త్రము. ఇది ప్రారంభ స్థాయి, మొదటి మెట్టమ్మా. తొలి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టండి అంటే తొలి మెట్టు దగ్గర కొట్టేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారా? పైకి వెళ్ళరా? గుడికి వెళ్ళరా? మరి గుళ్ళు గోపురాలకు తొలి మెట్లు లాంటివి మనకి. అందువలన మీకు సృష్టి ప్రళయం వచ్చినా సునామీలు వచ్చినా దేవాలయాలు పోతాయి, అన్నీ పోతాయి. కానీ నేననేది పోతుందా? పోదు. మీరు చనిపోయినా ఆవిడలో నేను అంటదా లేదా? ఆవిడ మీరు నేనంటారు లేదా? సృష్టిలో నేననేది ఉంటుంది. అంటే పరమాత్మ శాశ్వతమా అనిత్యమా? శాశ్వతం. అది శాశ్వత ఒక నేను తప్ప వేరేగా పరమాత్మ శాశ్వతం కాలేరు. అయితే ఇప్పుడు పరమాత్మను ఏంగా చేయాలి? మనము నేనుగా చేయాల్సిందే, ఇంక వేరే మార్గం లేదు. అర్థమవుతుందా? అందువలన మనుషులు అంటే మనిషి ఎవరో కాదు, మాధవయే. అజ్ఞాన స్వరూపంగా ఉంటే మనిషి అయ్యాడు, అజ్ఞానం పోతే మనిషే మాధవ అవుతున్నాడని చెప్పారు. అందువలన శివ కైలాసము అంటే శివ పేరు ఇంకోటి ఏంటి? కైలాస. ఏంటమ్మా? శివ అనే కైలాసం ఒకటే, శివ పేరే కైలాస. దాన్ని కైలాసం ఒక నగరంగా పెట్టేసాం మనం. ఏం చేస్తాం? ఇది ఒక అజ్ఞానం లేదా? నేను ఇదే చెప్తున్నా. కైలాస అంటే ఏంటి? ఆసహ అంటే ఉంది, అంటే ఏంటి? ఉనికిగా ఉంది. సృష్టి మొత్తం ప్రళయం అయిపోయి నశించిన ఒకటి ఉంటుంది చివరికి శేషంగా. అదేంటి? ఏదో ఏదో మీకు తెలియదు. కిలా అంటే ఏదో, ఆసం ఉంది, కిలాసం ఏదో ఒకటి ఉంది. కిలాసాన్నే కైలాసం అంటారు. అంటే ఆత్మయే కైలాసం. చూసారా? అందువలన శివ అంటేనే కైలాసం. అందువలన దానికి ఇంకో పేరు ఒకటి ఉంది. ఇంకో పేరు చెప్పనా? కుంటహ అంటే మందం, అజ్ఞానం. మందం, అజ్ఞానం, వక్రం. అర్థమవుతుందా? వికుంఠః చాలా స్పష్టం, చాలా స్పష్టం. తేజస్సు, జ్ఞాన స్వరూపము అన్నామనుకోండి, వికుంఠః. వికుంఠకే వైకుంఠః అంటారు. అందుకే విష్ణు సహస్రనామాల్లో విష్ణు పేరేంటి? వైకుంఠః. ఉన్న చూసారా? వైకుంఠః అంటారా? అంటే వైకుంఠః అనేది విష్ణుకి ఇంకొక పేరు. ఆ వైకుంఠః ఆత్మ. అర్థమవుతుందా? అందువలన దీన్ని సింబాలిజం అంటారు. దీన్ని ఈ కైలాసాన్ని మనకు అర్థం కాదు కాబట్టి ఒక కైలాసాన్ని ఎక్కడో పెట్టి అక్కడ శివ పెట్టి, శివ ఒక్కరంటే మళ్ళీ ఒప్పుకోం కాబట్టి ఆయనకి పార్వతీదేవి వెతికి వెతికి పెళ్లి చేసి ఆయనకి మళ్ళీ బిడ్డలు, ఆయనకు ఒక సంసారము, ఆయనదో కుటుంబం. విష్ణుమూర్తి ఈయనదో కుటుంబం. వీళ్ళిద్దరి మధ్య పోటీ పడి బ్రహ్మదేవి పంపించాం, ఇక్కడ ఉండదు నీకు స్థానం లేదు పో అని ఒక కథ పెట్టాం మనం. ఈ శివ ఏమో అబద్ధం చెప్పాడని చెప్పేసి త్రిశూలంతో పడేస్తే ఇదొక కథ. ఇవన్నీ కూడా కల్పిత కథలు.
మనకి తత్వాన్ని అర్థం చేయించడానికి మొదటి ప్రారంభ దశలో మన యొక్క ఋషులు మునులు ఆ విధంగా చేసినటువంటి వీటికి సింబాలిజం అంటారు, కథలు. అందువలన కథల వెనక ఉన్నటువంటి అసలు తత్వాన్ని పట్టుకోవాలి మనం. కథలుగా పట్టుకుంటే మనం కథలుగానే మిగిలిపోతాం. అర్థమవుతుందమ్మా? అందువలన కైలాసం అంటే ఆత్మకే కైలాసము, ఆత్మే శివ. కాబట్టి వాస్తవాన్ని శివ ఎక్కడ ఉంటారు? ఈ కైలాసం అని హృదయస్థములో ఉన్నారు. అందుకే శంకరాచార్యం అన్నారు, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరః యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. హే శంభో, నువ్వు నా ఆత్మస్వరూపంగా ఉన్నావు, అదే కైలాసం. కైలాసంలో పార్వతీదేవి ఉండాలి కదా. మరి నా బుద్ధి పార్వతీదేవి, ఆత్మశివ. మన ఇంద్రియములతోని ప్రాణములతో అన్ని చూస్తున్నాం కదా, అన్ని దర్శిస్తున్నాం కదా. ఈ పంచ ప్రాణాలు శివగణాలు. మనం అన్ని చూస్తున్నాము, వింటున్నాము, వాసన రుచి అని చేస్తున్నామా? ఇవన్నీ కూడా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి లోపల ఉన్న శివకి అభిషేకం జరుగుతుంది అనమాట ప్రతి క్షణం. ఓకే, మనం ఎక్కడ నడిచి వెళ్తున్నా అంటపైన బ్రహ్మాండం శివమయం జగత్. కాబట్టి ఎక్కడికి వెళ్ళాం ఏమవుతుంది? ప్రదక్షిణ అవుతుంది. మనం గుడి చుట్టే 3 సార్లు ప్రదక్షిణ చేయక్కర్లే. యావత్ సృష్టిలో మీరు ఎక్కడ నడిచినా ప్రదక్షిణే శివకి. తర్వాత మీరు ఏం మాట్లాడినా ఆ శివకే స్థుతి, శివునికే ప్రార్థన. ప్రార్థన, స్థుతి, ప్రార్థన. ఇక అలసటి చెంది మీరు అలాగ నడుము వాల్చారనుకోండి, ఆ శివస్వరూపంలోనే లయమవుతున్నాను, అది సమాధి. వాస్తవానికి మీరు నిద్ర ఎప్పుడు పోవట్లేదు, ఆత్మ నిద్రపోదు. నిద్రపోయేది ఏంటి? ఈ శరీరము మనసింద్రియములే. ఆత్మ ఎప్పుడు కూడా జాగరూకంగా ఉంటుంది. సూర్యునిలో పగలు రాత్రి ఉందా చెప్పండి? సూర్యునిలో పగలు రాత్రి లేదమ్మా. ఈ భూమి తిరుగుతుంటే నైట్ రాత్రి వస్తుంది, పగలు వస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 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 సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది, 24 గంటలు. ఈ రెండో వైపు ఎప్పుడైతే వెనకెట్టేస్తుందో అప్పుడు చీకటి పడుతుంది మనకి. సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సరం పడుతుంది, చదువుకున్నాక చిన్నప్పుడు. కాబట్టి సూర్యునిలో ఎలాగైతే పగలు రాత్రులు లేవో కిలా ఆసహ కైలాసం చెప్పాను. అందువలన వాస్తవానికి కైలాసంలో శివ ఉన్నాడు అంటే అది మొట్టమొదటి క్లాసు అంటారు. ఏంటి? ముందు ఏమంటామంటే జగత్తుని సృష్టించాడు ఈశ్వర అంటారు. సరే, ఈశ్వరుడు సృష్టించాడు కదమ్మా జగత్తులు. జగత్తు సృష్టించడానికి ఈశ్వరుడు ముందు ఎక్కడ ఉన్నాడు? స్వర్గంలో ఉన్నారు అన్నారు, చెప్పారు. అందాం, స్వర్గము ఎవరు క్రియేట్ చేశారు? ఈశ్వర. మరి స్వర్గం క్రియేట్ చేసే ముందు ఈశ్వరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ నుండి చెప్తాము? నరకంలో ఉన్నాడు అన్నారు, అంతే కదా. సో అందువలన ఈ జగత్తు నిర్మించే ముందు ఈశ్వరు ఎక్కడో నిర్మించాడు. మరి ఇప్పుడు కుండ మనం తయారు చేయాలంటే మట్టి కావాలి కదా. మరి జగత్తు నిర్మించాలంటే మెటీరియల్ ఎక్కడది? ఈశ్వరకి. అందువలన మొట్టమొదటి సదేవ సోమి ఇదమగ్ర ఆసీత్ నేహ నానాస్తి కించన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందువలన బ్రహ్మ అనే ఒక కేవలం చైతన్యం తప్ప రెండవది లేదు అనేటప్పుడు జగత్ క్రియేట్ చేయడానికి మెటీరియల్ లేదు. అయితే మరి ఒకటి ఆప్షన్ ఉంది, ఈశ్వరే జగత్తుగా మారాలి తప్ప రెండో ఆప్షనే లేదు మనకి. మట్టే కుండగా మారాలి తప్ప వేరే మార్గమే లేదు మనకి. మట్టి ఉంది, మట్టే కుండగా తయారైంది, ఈశ్వరు ఉన్నారు, ఈశ్వరే జగత్తుగా మారాలి, ఇంక రెండోది లేదు కదా. సరే, మరి ఈశ్వరే జగత్తుగా మారిపోతే జగత్తు వికారాలు చెందుతుందిగా. అది ఈశ్వరుడికి వికారాలు చెందిపోతాడా? నో. ఈశ్వరుడు వికారాలు చెంది నాశనం అయిపోతాడు. నాశనమైన ఈశ్వరుడు గురించి మనకేం లాభం? నాశనం కానీ ఈశ్వరుడు కావాలి, అవినాశి. కాబట్టి ఈశ్వర జగత్తుగా పూర్తిగా మారడం లేదు, జగత్తు కనిపిస్తుంది ఆయన పైన. ఎలా అంటే సాయంత్రం పూట కొంచెం అంటే చీకటి పడింది, మీరు నడుస్తూ వెళ్ళి అక్కడ పాము అని వెనక్కి తిరిగారు. ఆ తర్వాత ఇంకొక టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళి చూస్తే అక్కడ పాము లేదు, తాడు ఉంది అక్కడ. తాడునే పాముగా ఎలాగైతే దర్శించారో సాక్షాత్ ఈశ్వరునే మనము జగత్తుగా దర్శిస్తున్నాము. ఎందుకు?
మన దృష్టి అజ్ఞాన కోరికలతో భయాలతో నిండిపోయి ఉన్నది. మీ దృష్టి భయము కోరికలతో నిండిపోవడం వలన ఆ పరమాత్మను దర్శించలేకపోతున్నారు. అందుకే అర్జునుడు కూడా ఆ కోరికలు భయముతో ఉండడం వలన ముందే ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించలేకపోయాడు. అందుకే కృష్ణ, నాకు నీ యొక్క విశ్వరూపాన్ని దర్శించేటట్లు నాకు ఆ అవకాశం ఇప్పించు అంటే, నాకు యోగ్యత ఉందా లేదా తెలుసుకొని నాకు నీ దర్శనాన్ని ఇవ్వంటే, ఆయన ప్రెజెన్స్లో ఆయన యోగీశ్వరుడు, మహాయోగీశ్వరుడు. అందుకే మీకు చెప్తాను నేను, మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావేవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. శంకరాచార్య చెప్పారు. అంటే ఒక ఇంద్రజాలం చేస్తుంటారు మనం విలేజెస్లో అప్పుడు వచ్చి తిరిగేవాళ్ళు, లేనిదే చూపెడతారు అంతే. ఇంద్రజాలం, అది మాయాజాలం. ఈ ఇంద్రజాలకుడు ఎలాగైతే చేస్తుంటాడో మహాయోగులు కూడా కొన్ని క్రియేట్ చేస్తుంటారు తన యోగ తపస్సుతో. అది కొంతవల్ల మనం దర్శించుకుంటుంది. ఇంద్రజాల కంటే కొంచెం బెటరు. విశ్వామిత్రుడు అలాగే ఒక త్రిశంక స్వర్గాన్ని క్రియేట్ చేశాడు. ఒక త్రిశంక అనేవాడు, నేను స్వర్గానికి వెళ్ళాలా అన్నాడు. నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు మరణించాలన్నారు. అబ్బే నేను మరణించను అన్నాడు. అంటే సశరీరంతో వెళ్ళిపోవాలంటారు. మన సినిమాలు చూపెడతారు, రామదాస్కి విమానం వచ్చింది, ఇలాంటి సినిమాలకు పరిమితం. అవి నిజం కాదు. అందువలన త్రిశంకోకి సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. వెళ్ళాడు సశరీరంతో. ఇంద్ర అన్నాడు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, డోంట్ ఎంటర్ ఇంటూ హెవెన్ అన్నాడు. ఎందుకని సశరీరంతో ఎవరు వెళ్ళరు. అందువలన అక్కడే ఉండు. మహర్షి, నాకు ఇంద్ర అనుమతి ఇవ్వట్లేదు, డోంట్ కమ్ నియర్, ఐ విల్ క్రియేట్ ఎనదర్ స్వర్గ ఫర్ యూ అన్నాడు విశ్వామిత్ర. దాన్ని త్రిశంక స్వర్గం అంటారు. అందుకే భూలోకంకి స్వర్గం మధ్య ఉంటారు, ఏలాడుతుంటారు ఆయన. ఎటువంటి వారు వెళ్తారా నిజంగా అటువంటి స్వర్గానికి వెళ్తారా ఎవరైనా? ఆయన ఒక్కడే ఉంటాడు స్వర్గం, రెండోది లేదు అందులో. ఏలాడతారు. ఒక్కలే ఉంటారు చెప్పండి, భయంతో ఉండాలి అక్కడ. ఒక్కరు మీ ఇంట్లోనే ఒక్కరు ఉండలేరు ఒక రోజు, మీరు ఒక రాత్రి. ఇక జీవితాంతం అంత విశాలమైన పనిష్మెంట్, దట్ ఈజ్ ఏ పనిష్మెంట్ మీరు అన్నట్టు. అందుకే ఒకరు కోరుకుంటారు, నేను పట్టుకుంటే బంగారం అవుతాను. ఎంత నరకం అది. అన్నం పట్టుకుంటే బంగారం అయిపోతుంది. అమ్మ నా బంగారు తల్లి అని తన కూతురు ఎత్తుకుంటే బంగారం అయిపోయింది. ఇంకేం చేస్తారు? ఏం పట్టుకుంటే ఏదైనా కోరుకునే ముందు కూడా ఆలోచించి అదే. ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తా. ఒక ఇద్దరు నైబర్స్ అనమాట, చాలా నైబర్స్. ఇద్దరు తపస్సు చేశారన్నమాట. తపస్సు చేస్తుంటే ఈశ్వరు వచ్చాడు. వస్తే మీకు అడిగాడు, వరం కోరుకో వత్స, నీ తపస్సు ఫలించినది, వరం కోరుకోనమన్న. నాకు ఏంటైతే మీరు వరం ఇస్తారో అని రెండొంతులు రిజల్ట్ ఆయనకు కావాలి. ఎందుకంటే శత్రువు కదా. అయితే ఏమన్నాడంటే, నాకు ఒక కన్ను పోవాలి అన్నాడు. అంతే, అర్థమైందా? తాతాస్తు అన్నాడు. ఈయనకి ఒకటి ఇచ్చారు కదా, ఆయన రెండు పోవాలి. అవతల వ్యక్తి రెండు కళ్ళు పోయింది. అంటే మనుషులు ఎలా ఉంటారంటే, ఈ కామక్రోధ రాగ ద్వేషాలతో నిండిపోయి ఉంటారు అన్నమాట. అందువలన మన ముందు ఈ జగత్తంతా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు రామ గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి, కృష్ణ గురించి తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి, ఈశ్వరం తెలుసుకుంటే ఏం చదవాలి చెప్పండి? ఏం చదవక్కర్లేదండి. పరమానంద శిష్యుల్లాగా ఈ ఉన్నదంతా పరమాత్మే కదా, విశ్వరూపంగా జగత్తు ఉన్నది. మనం చూడడం మన చేత కాదు. నేను చూస్తుంది ఆభరణమే. మీ మెడలో నెక్లెస్ బాగుందమ్మా, నీ నెక్లెస్ చూస్తున్నా నా అజ్ఞానంతో, అది బంగారమే. నెక్లెస్ లేనే లేదు అక్కడ, బంగారం ఉన్నది. ఆధారం మూలం ధాతువు, అంతే కదమ్మా. ఇప్పుడు కొండ, సాసరు, కప్పు, జగ్గు, జారు, ప్లేటు అని అన్నాం అనుకోండి, అజ్ఞానం. అక్కడ ఉన్నది మట్టి ఒక్కటే, అన్ని రూపాలకు కనిపిస్తున్నది. మీ చెవులో కర్ణాభరణము, మీ మెడలో నెక్లెస్, మీ చేతికి బ్రేస్లెట్, గాజు, ఇవన్నీ కూడా పేర్లు చెప్తున్న నామరూపాలు. ఇవి జస్ట్ శబ్దము. వాస్తవానికి అంతా బంగారమే, ఒకటేంటి బంగారమే. సో ఆ విధంగా యావత్తు సృష్టి అంతా కూడా మూలము ఆధారంగా ఈశ్వరే ఉన్నారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యం చ భూతానామంతమేవ చ. సృష్టి స్థితి లయ నేనే. సకల ప్రాణుల్లో ఉన్నటువంటి హృదయస్థంలో ఉన్నటువంటి ఆ చైతన్య చిదానంద రూప నేనే. అంటే నువ్వు కూడా నేనే, నేను కూడా నేనే, సర్వం నేనే అని అర్థం. ఆ నేనే అహం, భేదం లేదు. అంటే ఇంకంటే విశేషం లేదు, గుణము లేదు, ఆకారం లేదు, రూపము లేదు.
ఎటువంటి పరిణామం లేదు, వికారం ఏమీ లేదు, అసలు అది స్థూలం కాదు. ఇప్పుడు మనము విద్యుత్ శక్తి అంటే కరెంటుని చూడగలరా? మీరు కరెంట్ చూడగలరా? వెలిగితే కరెంట్ అనుకుంటాము. మరి ఫ్యాన్ తిరిగితే అంటే కరెంట్ ఉంది. మరి మైక్లో సౌండ్ వస్తే ఏదైనా అంతే. మరి హీటర్ అయితే ఇంతకీ ఏంటి కరెంట్ మీరు చెప్పండి? కరెంట్ యూ కెనాట్ సీ, అంటే లైట్ వెలుగుతుంది కాబట్టి కరెంటు ఉంది అనుమానం. కాబట్టి మీరు ఇలా తల ఆడిస్తున్నారు కదా, మీరు తల ఆడిస్తున్నది మీరు కాదు, ఈ ఆడుతున్న తల వెనక ఆడించేది ఒక శక్తి ఉంది వెనక, అది మీరు. ఈ ఆడించే ఈ తల ఇది మీరు కాదు. నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మాట్లాడుతున్నది నేను కాదు, మాట్లాడే దీని నుంచి ప్రకటన అవుతుంది శక్తి. నా సమక్షంలో మాట్లాడగలుగుతుంది, కరెంటు సమక్షంలో బల్బు వెలుగుతుంది, ఆ పరమాత్మ సమక్షంలో మీరు ఇలా తల ఊపుతున్నారు. నేను చెప్తుంటే మీ ఊపేది పరమాత్మ కాదు, ఈ చెప్పేది పరమాత్మ కాదు, ఈ రెండింటికి వెనక ఉన్నదండి. అందుకే యద్వాచ అనభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే తదేవ బ్రహ్మ త్వం విద్ది నేదం యదిదముపాసతే. అంటే దేని గురించి అయితే ఈ నోరు మాట్లాడలేదో, దేని అనుగ్రహం వలన అయితే మాట్లాడగలుగుతుందో, చూసారా చాలా ఇంపార్టెంట్, దేని గురించి అయితే ఈ నోరు మాట్లాడలేదో, దేని సమక్షం అనుగ్రహం వలన మాట్లాడగలుగుతుందో అది బ్రహ్మ, అది ఆత్మ, అది పరమాత్మ. అంతే తప్ప నువ్వేదో దేవా దేవాది దేవా అని ఈ దేవాలయంకి వెళ్ళి కింద మీద పడినంత మాత్రం అది పరమాత్మ కాదు అని చెప్పేశారు నీటి ఉపనిషత్తుల్లో. చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ బయటికి చెప్పరు. ఏమో కొన్ని 1000 మందికి ముందేసుకొని జోకులు, కూరల గురించి, వంకాయల గురించి, బంగాళదుంపల గురించి, మీ ఆడపిల్లలు, మీ డ్రెస్సులు, మీ దువ్వెనలు, మీ బొట్లు, వీటి గురించి చటైర్లు వేసుకుంటే కాలక్షేపం అయిపోతుంది 2 గంటలు. ప్రవచనకారులు సూపరు. ఈ సత్యం గురించి ఎవరికీ చెప్పదు. వాళ్ళు తెలుసుకోవడం మీకు ఇంట్రెస్ట్ లేదు, చెప్పడానికి వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. అంత గతానుగతికో లోక నా లోకో పరమార్థత. ఈ లోకములో సత్యము వాస్తవం గురించి ఎవరికి ఏది లేదు. మీరు ఏం చేస్తుంటే ఆమె జస్ట్ ఫాలో అయిపోవడమే, అందా అనుకరణ అంటారు దీన్ని. అందుకే అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమాన దంద్రమ్యమాన పర్యంతి మూఢ అంధేనైవ నీయమాన యథ అంధాః. అందువలన అజ్ఞానంలో బాగా కూరిగిపోయి ఉన్నాం మనం, అలవాటు పడిపోయి ఇమిటేటింగ్. ఈ వాసన గట్టి పట్టుకుంది. మీరు ఎంత ప్రక్షాళన చేసిన వాసన వదల, ఇంగు వాసన అంటారు దాన్ని. ఆ ఇంగు వాసన పడితే ఎంత ఉతికినా ఇంగు వాసనే వస్తూనే ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు ఒక చిన్న స్టోరీ. 2 అమ్మలు చేపల వ్యాపారం చేసి ఒకరోజు ఒక అతిథుల ఇంటి దగ్గర ఉన్నారు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే కంప్లైంట్, ఎక్కడ చూసినా ఏదో గంధము అగరబత్తు వాసన, నిద్ర పట్టలేదు. ఎందుకు ఎక్కడ చూసినా చేపల వాసన ఎక్కడ కనిపించలేదు కదా వాళ్ళు. అది వస్తే హ్యాపీ నిద్రపోతారన్నమాట. సో ఆ విధంగా మనము అనేక జన్మల నుండి ఈ కోరికల్లో, ఈ జంజాముట్రంలో పడిపోయి కింద మీద ఈ యొక్క జీయింట్ వీల్ అంటారు చూడండి, రంగుల రత్నం పడి కింద మీద తిరుగుతున్నాము. అదే మన జీవితం, సంసార చక్రం. దాని నుండి బయటపడి చూస్తే మీకు తెలుస్తుంది ఇదా విశ్వం అంటాం. ఎందుకంటే ఈరోజు ఈ మిల్కీ వేవ్ అంటారు చూడండి, గెలాక్సీలు అంటారు, కొన్ని లక్షల నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి ఇంకొక నక్షత్రం మధ్య దూరం కొన్ని కాంతి సంవత్సరాలు అంటారు. ఒక కాంతి సంవత్సరం అంటే ఏంటి తెలుసా? సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఒక సెకండ్లో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుంది తెలుసా? 3 లక్షల కిలోమీటర్లు. ఒక సెకండ్లో కాంతి 3 లక్షల కిలోమీటర్లు. అలాంటివి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల్లో గెలాక్సీలు తిరుగుతున్నాయి. రాత్రిపూట మీరు ఆకాశంలో చూస్తే ఆ నక్షత్రాలు మెరుస్తుంటాయి, వాటి మధ్య ఉన్న గ్యాప్. అలాంటివి ఎన్ని నక్షత్రాలు. ఒక సాధారణమైన నక్షత్రం దగ్గరలో ఉన్నది భూమండలం, సూర్యుడు. దీనిలో 7 ఖండాలు, సముద్రాలు, 200 భాగం సముద్రం, 1 వంతు భూభాగం. దాంట్లో ఇన్ని దేశాలు, ఈ దేశాల్లో కొట్లాటలు. భారతదేశం ఎన్ని రాష్ట్రాలు, ఈ నదీ జలాల కొట్లాటలు, రాజకీయ కొట్లాటలు చూసారా? దాంట్లో హైదరాబాద్ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో అమీర్పేట, మలక్పేట ఎక్కడ ఉన్నాయి, దాంట్లో ఈ యొక్క ఫ్లాట్ అపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నది, అందులో మీరు నేను ఎక్కడ ఉన్నాం. ఎంత అందుకే ఈ విశాలమైనటువంటి విశ్వరూపంలో మనం కనీసం అసలు ఈ యొక్క గెలాక్సీ పాలపుంతలు, లక్షల కొలది నక్షత్రాలే ఒక ధూళి వంటిది, ఒక బుడగ లాంటిది అని చెప్పారు శాస్త్రంలో.
ఉపాదానేఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయాన్యాంతి బుద్బుదానేవ వారిని అని చెప్పారు. అంటే మొత్తం ఈ ఉపాదాన కారణం అని చెప్పాను కదా, మెటీరియల్ కారణం. ఆభరణంకి ఎలాగైతే బంగారం మెటీరియల్ కారణమో, ఈ జగత్తందు ఎన్ని లోకాలు ఉన్నాయో అంతటికీ పరమాత్మయే కారణం, మూల కారణం. మూల కారణం అంటే ఏంటంటే సృష్టి స్థితి లయ, ఈ మూడు ఉన్నదే మూల కారణం, ఉపాదాన కారణం. బంగారం ఎందుకు ఉపాదాన కారణము? బంగారంతోనే ఆభరణం చేశాము, బంగారంతోనే అది నిలిచి ఉంటుంది, బంగారంలోనే కలిసిపోతుంది. సో ఈ జగత్తంతా ఆ పరమాత్మయే. అందువల్ల ఈ దృష్టి కలిగినప్పుడు మీకు ఇంకా ఎటువంటి ద్వేష భావం కానీ, రాగద్వేషాలు కానీ, అసూయ కానీ ఉండదు. ఎందుకంటే ఎవరిలో గొప్పతనం చూసినా అది నా విభూతి అనే భావన కలిగిపోతుంది. ఎవరు మొన్నప్పుడు ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఎస్ నా విభూతి అంటారు. అన్నీ మేవే అవుతాయి ఇక్కడ. ఎందుకంటే మనం దాన్నే గుర్తించలేకపోతున్నాం కాబట్టి నాకు కావాలి, నేను నాది, నేను పుట్టాను, లోకం పుట్టింది. చూసారా? అందువల్ల నీ కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట. అరే నీకంటే లోకం లేదు, నువ్వు లోకంలో పుట్టలేదు, నీలో లోకం పుట్టింది. అది తెలియాలి మనం. అందుకే మనం ఏమనుకుంటాము, దేవుడు నా శరీరంలో ఉన్నాడు. నీ శరీరంలో మండిపోను. అసలు పరమాత్మలో శరీరం ఉన్నది, శరీరంలో పరమాత్మ ఉండడం ఏంటి అంటే ఆరంభం అంటారు దాన్ని. అందుకే మనకి ఇవన్నీ ఎలా చెప్తారమ్మా అంటే, మనం స్లాబ్ వేసేటప్పుడు ఆధారంగా కొన్ని వేస్తాం మనం, ఇసుక అన్నీ. నేను ఎప్పుడు తీయనంటే ఇసుక పడుతుంటుంది భోజనం చేసినప్పుడు, అది ఓకేనా వద్దు అని తీసేసే. ఇవన్నీ గుడులు గోపురాలు, ఈ పారాయణాలు జపాలు ఉపవాసాలు తీర్థయాత్రలు సేవలు ఇవన్నీ కూడా అవసరం, కానీ ఒక స్థితికి తీసుకెళ్ళడానికి వరకే. ఆ స్థితికి మీరు వెళ్ళిన తర్వాత మీరు ఈ ఎల్కేజీలో కేజీలు, పీజీలో కేజీ అంటే ఎలాగా? పీజీలో మీ యొక్క మొత్తం మీరు చదువుకున్నది, మీ యొక్క జ్ఞానం విజ్ఞానం అంతా మారిపోతుంది. అమ్మమ్మ మా అమ్మేమో నా టేబుల్స్ రాయమంటారు, 1 into 2 2, 1 into 3 3. ఇవన్నీ అక్కడ కూడా రాస్తే ఎలాగ చెప్పండి? అక్కడ చేయవలసిన లెక్కలు వేరే ఉన్నాయి, అంతే కదమ్మా. మనం విడిచిపెట్టట్లేదు. మన స్కూల్లో జాయిన్ అవడమే తెలుసు తప్ప బయటికి పాస్ అయ్యి రావడమే తెలియదు మనకి. మొట్టమొదటి మీకేమో స్కూల్లో జాయినింగ్ అనేది దేవాలయం తీసుకెళ్ళడం, జాయినింగ్ స్కూల్కి. జీవితాంతం దేవాలయం ఉంటున్నారుగా మీరు ఎప్పుడు బయటకు వస్తారు? మరి రారు. మళ్ళీ జన్మ ఓకే, జన్మ అంటూ ఉన్నదిలేండి, కర్మ సిద్ధాంతం మనకు ఉంది, మీరేం డోంట్ వర్రీ. ఈ జన్మ కాకపోతే 10, 10 కాకపోతే 100, 100 కాకపోతే 1000, 1000 లక్ష జన్మలైనా సరే మీరు ఇలాగా పునరపి జననం పునరపి మరణం అదనమాట. కాబట్టి వీలైనంత తొందరగా ఈ సంసార చక్రం నుంచి నేను బయటపడాలని ఎవరైతే కోరుకుంటారో మీరు ఉత్తీర్ణులై బయటికి రండి, ఆహ్వానిస్తున్నాం. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః, ఏ అమృత పుత్రులా రండి రండి అంటున్నారు ఋషులే. కానీ మనమాట చెవులు కూడా పెట్టట్లే, మనం ఇటు పెడుతున్నాము. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, ఇవి చూసుకుంటాం మనము. అక్కడి నుంచి ఆయన పిలుస్తున్నాడు లోపల నుంచి, కమ్ ఇయర్ మై డియర్, కమ్ 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 ఇయర్ మై డియర్ కృష్ణ కన్నాయి అని పిలుస్తున్నా. మనం వింటేగా, మనకు అది వినిపించట్లేదు అసలు పూర్తి. అందువలన శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర, అమృత పుత్రులారా రండి. ఎందుకు రమ్మంటున్నారు అంటే మేము పూర్తిగా అనంత ఆనంద స్వరూపులు ఉన్నాము, భయం లేదు, శాంతి, నిర్భయ స్థితి. మరి ఆ స్థితి నా స్వరూపము, అది తెలుసుకుంటే ఇక సృష్టిలో నేనేం తెలుసుకోవడం లేదు. మరి ఎందుకు తెలుసుకోవట్లేదు? తెలుసుకోవడం కాదు, అది తెలియనికుండా అడ్డుకున్నటువంటి కొన్ని మిస్కన్సెప్షన్స్, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, కామ క్రోధ లోభాలు అడ్డుతున్నాయి. వాటిని మనం సమర్థవంతంగా వాటిని వదులుకోగలిగితే మీరు అనంత ఆనంద స్వరూపులు ఉంటారు. అప్పుడు మీ జీవితం అనేది 3 పువ్వులు 30,000 కాయలు అవుతాయి. అప్పుడు మీరు ఎలాగైతే ఒక మంచి పవిత్రమైనటువంటి నదిలో బోట్లో ప్రయాణిస్తూ లాహిరి లాహిరి లాహిరి, ఆ జీవితమే అదొక వేరు. అప్పుడు మీకు స్వర్గాలు ఇవన్నీ కూడా మీకు దిగదుడిపి అయిపోతాయి. ఎందుకంటే స్వర్గంలో ఉన్న దేవతలు కూడా అసూయతోనే ఉంటారు. మీ పురాణాలు తెలుసు కదా, ఎవరెవరు తపస్సు చేస్తుంటే ఇంద్ర అంటాడు, ఏ రంభా ఓర్వశి వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయి. ఎందుకు? అసూయ. ఎక్కడ ఇంద్ర పదవి పోతే నా సీట్ తీసుకుంటే భయం ఆయనకి. ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్. సో యూ డోంట్ నీడ్ టు బికమ్ ఏ ఇంద్ర, యూ బికమ్ ఏ ఇంద్ర టు ఇంద్ర. ఇంద్రాని, ఇంద్రుడికి ఇంకొక స్వామిని ఇంద్రాని. యూ బికమ్ టు శివాని, శివునికి స్వామిని శివాని. అందువలన సకల దేవతలు కూడా కొంత పుణ్యం
అంటే ఆత్మస్వరూపములో కొంత మెరిట్ తీసుకొని ఇంత గొప్ప పదవులు, ఎలాగైతే ప్రధానమంత్రి మంత్రివర్గములో ఎలాగైతే మంత్రులు ఉన్నారో, ఈ యావత్ జగత్పిత జగదీశ్వర ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అనేవారు ఈ సృష్టికి ధాత, పిత, మాత, పితామహ, వాళ్ళ క్యాబినెట్లో అనేక దేవీ దేవతలుగా ఉన్నారు. వాళ్ళకంటే మీరు సాక్షాత్ శివస్వరూపం అయినప్పుడు వీళ్ళు కూడా మీకు తక్కువ అయిపోతారు అనమాట. అది అసలైనటువంటి జీవితం. అది మానవ జన్మకే సాధ్యం. మిగతా వాళ్ళందరికీ చెప్పాను నేను, పుణ్యము కరిగించుకోవడానికి దేవత స్వరూపం పొందాలి, పాపాన్ని కరిగించుకోవడానికి హీనమైన జన్మ పొందాలి. కానీ పుణ్యం పొందాలన్నా, పాపం పొందాలన్నా, మోక్షం పొందాలన్నా మానవ జన్మ ముఖ్యమైనది. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం హతో పుంస్త్వాం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శత జన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. మానవ జన్మట మీరు ఎన్నో కోట్ల జన్మలో చేసుకున్న పుణ్యం ఉంటే తప్ప మానవ జన్మ రాదంట. అందులో మానవ జన్మ వచ్చి ఈ భగవంతుని గురించి భక్తి, ఈ సేవ, ఇలాంటి ఆలోచన రాదు. ఈ వివేకము, వైరాగ్యం రావు. అవి వచ్చి మళ్ళీ ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి గురువు, శాస్త్రానికి అందుబాటులో మీకు రావు. అవి తెలుసుకున్నా మీరు గ్రహించి మీరు హృదయస్థములు పెట్టుకునే స్థితి మీకు రాదు. ఇవన్నీ దుర్లభం అన్నమాట. ఆ చివరికి ఆ బ్రహ్మ యొక్క స్వరూప స్థితి నాలోనే ఉన్నది ఆత్మగా ఆయన తెలుసుకొని నిధిధ్యాసనంలో అంటే జీర్ణించుకోవడం అనేది ఏ జన్మో సుకృతం అది. అందుకే దుర్లభం త్రయమే వైతతో దేవానుగ్రహ ఏతుకం మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ అన్నారు. మనిషి జన్మ రావాలి, నా స్వరూప తత్వం తెలుసుకుని నేను బంధము సంసారం నుంచి బయటపడాలని కోరుకుండాలి. ఒక మహాత్మ ఈ తత్వాన్ని దర్శించి అనుభూతిలో ఉన్నటువంటి మహాత్మ మనకి అందుబాటులోకి ఆశ్రయం కావాలి. ఈ మూడు దొరకడము దుర్లభము అన్నారు. అదనమాట అది. అందుకే మనుష్యానాం సహస్రేషు కచ్చిది యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిత్ మాం వేత్తి తత్వతః అన్నారు గీతలో. ఏ కోట్లలో ఎవరో కొంతమంది ఇది తెలుసుకుంటారండి. అందరు కాదు, అందరికీ లారీలు పెట్టి ఎల్బీ స్టేడియంలో జనాన్ని నింపేసి ఇదేదో ఈ రాజకీయ మీటింగ్ కాదు. అందుకే దీన్ని రహస్య విద్య అన్నారు. గుహ్యం, రాజ విద్య, రాజగుహ్య యోగం అంటారు. సీక్రెట్ ఆఫ్ ద సీక్రెట్, సీక్రెట్లో క్వీన్ అండ్ ఈ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అందుకే విద్యాన అధ్యాత్మ విద్య అన్నారు. కాబట్టి ఈ గొప్ప అది అద్భుతం అన్నమాట. ఇది తెలుసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మల లీలలు చేయొచ్చు అన్నారు అర్జునుడికి. అర్జున నేను తెలుసుకున్నాను, నేను దర్శిస్తున్నాను, నువ్వు తెలుసుకోలేకపోను, ఇద్దరి మధ్య అదే తేడా అన్నారు. నువ్వు తెలుసుకుంటే నేను సేమ్, తేడా లేదన్నారు. అందుకే అప్పుడు యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర, మనలో ఉన్నటువంటి ప్రయత్నం ఏదైతే చిత్తశుద్ధితో ఏకాగ్రతతో మన కర్తవ్యాన్ని చేయడానికి ఉత్సాహంగా సిద్ధమై ఉంటామో దాన్ని అర్జున అంటారు. వెనక ఉన్నటువంటి వివేక బుద్ధిని ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపాన్ని కృష్ణ అంటారు. ఈ రెండు కలిస్తే సర్వం విజయం, సర్వ ఐశ్వర్యం, సర్వం నీతి, ధర్మం అక్కడ తాండవిస్తుంది. అది భగవద్గీత చివరి శ్లోకం. ఇది భగవద్గీత. అందువలన గీత తెలియకుండా చదివినా మీలో ఉన్నటువంటి చెడు గుణం పోతుంది. మీరు అర్థం తెలియకపోయినా మొట్టమొదటి శ్లోకం చదివినంత మాత్రానే మీలో మీ బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. అర్థం తెలుసుకుంటే మీలో ఉన్న మాలిన్యం పోతుంది. తత్వం తెలుసుకొని మీరు నిధిధ్యాసనం చేసుకుని జీర్ణించుకోగలిగితే మీరు మోక్షస్థితి, ఆత్మస్థితిలో చేరుకుంటారు. అది భగవద్గీత యొక్క గొప్పతనం. అందువలన ద ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, క్లారిటీ ఇన్ యువర్ థాట్, డైనమిజం ఇన్ యువర్ యాక్షన్ అంటారు, అండ్ చారిటీ ఇన్ యువర్ యాక్షన్ అంటారు. చారిటీ అని తెలుసు కదమ్మా, చారిటీ చేయండి అంటే దానం అని అర్థం. చారిటబుల్ ట్రస్ట్ల పేరు మీద దోపిడీ జరుగుతుంటుంది కదా, చారిటబుల్ అని రాస్తారు. వాళ్ళు చేసిందంతా దోపిడీ, పేరుకే చారిటీ, లోపంతా మిల్కింగ్. సో ఇది కాదనమాట. ఎప్పుడైతే మీలో ప్యూర్ హార్ట్ అయిందో అక్కడ పరమాత్మ నివాస స్థానం. అందుకే దేహో దేవాలయ
ప్రోక్తం జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే దేవాలయం. దీని లోపల రెండు ఉన్నాయి. అజ్ఞానంతో ఉన్న జీవ, ఆత్మ ప్రకాశం జ్ఞాన స్వరూపం ఉన్న పరమాత్మ రెండు నీలోనే ఉన్నాయి. రెండు పక్షుల్లాగా. ఈ అజ్ఞాన పక్షి సంసారం తిరిగి తిరిగి అలసిపోయి అటువైపు చూస్తే నీవు అయిపోతారు, ఒకటి అయిపోతారు అనమాట. అప్పుడు రెండు మరొండ్రు. అర్థమైందమ్మా? అజ్ఞానం పోయిందంటే సోహం భావేన పూజ, నువ్వే నేను అనే రూపంతో పూజ చేస్తావు. ఇది సనాతన ధర్మం. అందుకే యావత్తు ప్రతి ప్రాణి నా స్వరూపమే కాబట్టి ఎవరికి హింస చేయలేను. అహింస పరమో ధర్మ. అందరూ ఆనంద స్వరూపులే, ఆనందంగా ఉండాలి. కాబట్టి సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భావుగ్యవేత్. ఎవరికి దుఃఖం ఉండకూడదు, అందరికీ మంగళం కలగాలి, అందరికి సుఖం కలగాలి, అందరికి శాంతి కలగాలి. ఇది కోరుకున్నదే సనాతన ధర్మం. అంతే తప్ప మన మూఢనమ్మకాలు కొన్ని పెట్టి ఇదే సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడం కాదు. ఇది సత్యం, ఇది జ్ఞానం, ఇది అనంతం, ఇదే నీ స్వరూపం. తత్వమసి అంటారు, అదే నీ స్వరూపం. అనగా అహం బ్రహ్మాస్మి తెలుసుకోవాలి, అది అనుభూతి. ఇదనమాట అమ్మా. సంతోషం అండి. నిజంగా చాలా మంచి విషయాలు, చాలా చక్కటి వివరణ. అంతే బాగుంది మీరు వివరించిన విధానం కూడా. ధన్యవాదాలండి. హరి ఓం. నమస్తే. శుభం భూయాత్. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.